విశ్వభారతి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ ఈరోజు దేవీ భాగవతం మొదటి స్కందం 5వ అధ్యాయం హయగ్రీవ అవతారం నుండి ఇంకొన్ని అధ్యాయాలు పారాయణం చేసుకుందాం. 5 హయగ్రీవ అవతారం. విష్ణువు హయగ్రీవుడయ్యాడన్న విషయం విని సౌనకాది మహామునులు సూతుణ్ణి అడిగారు. సూత, మా మనస్సు ఎప్పుడూ సంశయ సముద్రంలోనే మునిగి ఉంటుందయ్యా. విచిత్రమైన మాట చెప్పావు నువ్వు. విష్ణుదేవుడి శిరస్సు తెగిపోయిందా? జగద్విస్మయకరమైన విషయం. సర్వకర్త విష్ణుమూర్తి హయగ్రీవుడయ్యాడా? వేదాలు అతన్ని స్తుతిస్తాయి. సర్వదేవతలు అతని ఆధీనంలో ఉంటాయి. ఆదిదేవుడు అతడు, జగన్నాథుడు, సర్వకారణ కారణుడు. దైవయోగం అతడి తల ఎలా తెగిపోయిందయ్యా? మహామునివి నువ్వు, ఈ వృత్తాంతం విస్తరించి వినిపించు. విష్ణుదేవుడి చరిత్ర విచిత్రమైంది అంటూ అందుకున్నాడు సూతుడు. సనాతనుడైన అతడు పూర్వం ఓ మారు 10,000 సంవత్సరాలు దారుణమైన యుద్ధం చేసి బాగా అలసిపోయాడు. విశ్రాంతికని సమతలంగా ఉన్న ఒక పవిత్ర ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కుపెట్టిన ధనస్సు 2 కణలు నేల మీద ఆనించి ధనస్సు మీద మెడపెట్టి పద్మాసనంతో నిద్రపోయాడు. దైవయోగం వల్ల బాగా అలసి ఉండడం వల్ల గాఢ నిద్రలో మునిగిపోయాడు. ఇలా ఉండగా ఇంతలో బ్రహ్మదేవుడు, శివుడు, దేవేంద్రుడు మొదలైన దేవతలు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టారు. యజ్ఞానికి విష్ణుమూర్తి కదా ప్రభువు. అతడి వల్లే దేవతల కార్యం సిద్ధించాలి. అందుకని వాళ్ళంతా విష్ణుమూర్తి కోసం వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో అతడు లేడు. ధ్యాన దృష్టితో చూసి తెలుసుకున్నారా దేవతలు. అంతమంది అతడున్న చోటికి వెళ్ళారు. విష్ణుమూర్తి గాఢ నిద్రలో ఉన్నాడు. సర్వేశ్వరుడైన అతడు తెలివి లేకుండా పడుకున్నాడు. చూచి ఆగిపోయారు దేవతలు. అంతమంది ఆలోచనలో పడ్డారు. ఏమిటి సాధనం అన్నాడు దేవేంద్రుడు. ఆయన నిద్ర ఎలా వస్తుంది? ఎలా మేలుకుంటాడు ఈయన? మీరంతా ఆలోచించండి అన్నాడు. ఈయన నిద్ర చెడగొట్టడం పరమ పాపం. అయితే యజ్ఞ ప్రయత్నం తప్పనిసరి. అది ఆగకూడదు. బాగా ఆలోచిస్తే నాకు ఉపాయం తడుతూ ఉంది. బ్రహ్మ సృష్టిలో చెదపురుగు ఉండనే ఉంది. అది విష్ణుమూర్తి వింటి కొన కొరికేస్తే చాలు, నారి జారిపోయి ధనస్సు కింద పడిపోతుంది. దాంతో వెంటనే తేరుకుంటాడే. సులువుగా దేవకార్యం సిద్ధిస్తుంది, సందేహం లేదు. శివుడు చెప్పిన ఉపాయం బాగుందన్నారు దేవతలు. విష్ణుమూర్తి ధనస్సు కొన కొరికెయ్యమని చెదపురుగును ఆదేశించాడు బ్రహ్మ. అయితే ఒకంతట అంగీకరించలేదు చెద. నిద్రాభంగం కలిగించడము, కథలో అడ్డు రావడము, భార్యాభర్తల్ని పడకుండా చెయ్యడము, తల్లి కొడుకుల్లో పొల్లలు పెట్టడము బ్రహ్మహత్య పాతకంతో సమానం. అంచేత విష్ణుమూర్తి నిద్ర ఎలా భంగం చేసేది నేను? ధనస్సు కొన కొరికేసినంత మాత్రాన నాకు ఒరిగేదేముంది? ఈ దేవుడి సుఖం పాడు చేసి పాపమెందుకు పోసుకోవాలి? సాధారణంగా లోకంలో స్వార్థం కోసం పాపం చేస్తారు. కనుక నా స్వార్థం ఏదైనా సిద్ధిస్తుందేమో చెప్పండి. వ్రతం చెడినా ఫలం దక్కుతుంది. ఇట్టే ధనస్సు కొన కొరికి పారేస్తాను అందరి. చెద మాటలు విన్నాడు బ్రహ్మ. బాగుంది విను. మేం యజ్ఞం చేస్తాం కదా, అందులో కూడా నీకు భాగం కల్పిస్తాను. సరేనా? లే, త్వరగా ధనస్సు కొన కొరికెయ్య. విష్ణుదేవుడు నిద్రలేచినట్టు చెయ్యి. హోమ సమయంలో, అగ్నిహోత్రంలో మేము హవిర్దానం చేస్తాం కదా, అదిగో అప్పుడు అగ్ని పక్క కింద పడిన అన్నం నీ భాగం అన్నమాట అని నచ్చ చెప్పాడు. అంగీకరించినది చెద. మెల్లిగా వెళ్ళింది. విష్ణు ధనస్సు కొన కొరికేసింది. అల్లెతాడు జారిపోయింది. ధనస్సు ఒకవైపు జివ్వున చిమ్ముకపోయింది. ఘోరమైన శబ్దం పుట్టింది. బ్రహ్మాండం బద్దలైనట్టయింది.
భూకంపం పుట్టింది. సముద్రాలు అల్లకల్లోలమైనాయి. నీటి జంతువులు క్షోభపడిపోయాయి. సుడిగాలి రేగింది. కొండలు ఊగిసలాడాయి. ఉల్కలు రాలాయి. దిక్కులు భయంకరముగా మారాయి. హఠాత్తుగా పొద్దు గుంకిపోయింది. కటిక చీకటి కమ్ముకుంది. ఎన్నో మహా ఉత్పాతాలు పుట్టాయి. దేవతలందరూ గడగడలాడిపోయారు. ఏం చెయ్యాలో తోచలేదు వాళ్ళకి. ధనస్సు విసురికి విష్ణుమూర్తి శిరస్సు తెగిపోయింది. కిరీట కుండలాలతో ఎక్కడికో ఎగిరిపోయింది. కొంతసేపటికి చీకటి తగ్గింది. శిరస్సు లేని విష్ణుమూర్తి కళేబరం చూశారు దేవతలు. తమ కళ్ళు తాము నమ్మలేకపోయారు. గోలు గోలుమన్నారు. హా నాథ, హా ప్రభు, ఏమిటి ఘోరం? దేవదేవా, సనాతన, దేవతల సర్వనాశనం జరిగిపోయింది. ఏ దేవమాయ నీ శిరస్సు ఎగరేసుకుపోయింది? ఎన్నడూ తెగని వాడివి నువ్వు, వేరు కాని వాడివి, కాలని వాడివి. నీ శిరస్సు ఎలా తెగిపోయింది? మాకు చావు లేకుండా ఎలా ఉంటుంది? అయ్యో, మేమంటే ఎంత స్నేహం నీకు. మా స్వార్థం కోసమే మొత్తుకుంటున్నాం మేము. ఈ ఆపద దైత్యులు తెచ్చిపెట్టలేదు. చేజేతులా మేమే తెచ్చుకున్నాం. ఎవరిని నిందించడం దీనికి? దేవతలందరం పరతంత్రులం. ఏం చెయ్యగలం? ఎటు వెళ్ళగలం? మూఢ చిత్తులం. ఏది మాకు శరణ్యం? దేవేశ, మాయాపతివి నువ్వు, జగద్గురుడివి. సాత్విక రాజస తామస శక్తులు ఏవీ నీ శిరస్సు ఎగురగొట్టలేదు. మేమే దీనికంతటికీ కారణం అంటూ పనవి ఏడ్చారు, మొత్తుకున్నారు. దిక్కుమాలి దేవతలు ఏడవడం చూసి అంతమందిని ఓదార్చాడు దేవగురువు బృహస్పతి. ఇలా ఏడ్చి ఏం లాభం? మొత్తుకొని మాత్రం ఏం ప్రయోజనం? మన బుద్ధి వినియోగించాలిప్పుడు. ఉపాయం ఆలోచించాలి. దైవము పురుషార్థము రెండూ రెండే. పురుషార్థంతో దైవయోగం కలిస్తే కార్యం సఫలమవుతుంది అన్నాడు. నేను దైవాన్ని ముఖ్యమని భావిస్తాను అన్నాడు దేవేంద్రుడు. ఛీ, పురుషార్థం ఎందుకు పనికిరాదు? ఇప్పుడు మన పురుషార్థం ఏమైంది? మనం ఒకటి తలిచాం, దైవం ఒకటి తలిచాడు. మన కళ్ళ ముందే విష్ణు భగవానుడి తల తెగిపోయింది, ఎక్కడికో ఎగిరిపోయింది. కాలానుసారంగా శుభాశుభాలు అనుభవించక తప్పదు అన్నాడు బ్రహ్మదేవుడు. అదృష్టం ఎవ్వడూ అతిక్రమించలేడు. దేహదారి అయిన వాడు కాలానికి లోబడక తప్పదు. సుఖదుఖాలు అనుభవించక తప్పదు. పూర్వం ఒకప్పుడు శివుడు నా తల నరికేశాడు. అలాగే శాపవశాత్తు ఒకప్పుడు శివలింగం తెగిపడిపోయింది. దేవేంద్రుడు 1000 యోనుల దుఃఖం అనుభవించవలసి వచ్చింది. సర్వభ్రష్టుడై పద్మవనంలో తలదాచుకోవలసిన గతిని పట్టిందతనికి. అదిగో అలాగే విష్ణు భగవానుడి తల తెగి ఉప్పు సముద్రంలో పడిపోయిందిప్పుడు. సామాన్యుల సంగతి అలా ఉంచండి. ఎంతటి మహాముఖులకైనా ఇలా దుఃఖం తప్పదు. లోకం తీరే ఇది. మీరు విచారం విడిచిపెట్టండి. మహామాయని ధ్యానించండి. ఆ విద్యామూర్తిని జగదంబని ప్రార్థించండి. ఆ పరాశక్తి సనాతన దేవి మన మొర వింటుంది. మన కోరిక ఫలం చేస్తుంది. ఆమె జగద్ధాత్రి, ఆమె బ్రహ్మ విద్య, ఆమె ముల్లోకాల తల్లి. అంతటా ఆమె నిండి ఉంది అంటూ ఎదుట నించున్న వేదాలను పిలిచి ఆదేశించాడు. పరాశక్తి ప్రచ్ఛన్న శరీరధారిణి అయిన మహామాయని స్తోత్రం చెయ్యండి. సర్వాంగ సుందరంగా మూర్తిమంతమై నుంచున్న వేదాలు బ్రహ్మ ఆదేశం విన్నాయి. జగదంబని సర్వకార్యార్థ సాధని అయిన దేవిని స్తోత్రం చేశాయి. తల్లి మహామాయ, నీకు నమస్కారం. బ్రహ్మాండాలు నిర్మిస్తున్న నువ్వు, సర్వభూతాలు నువ్వే పుట్టిస్తున్నావు. నిర్గుణమూర్తివి నువ్వు, అన్ని భూతాలకు అధీశ్వరివి నువ్వు. శివుడి కోరికలు నువ్వే తీరుస్తున్నావు. ఓ భగవతి సనాతని మాతా, నీకు నమస్కారం. అమ్మ, సర్వభూతాలకు ఆధార భూమి నువ్వు.
సర్వ ప్రాణులకు ప్రాణం నువ్వు, బుద్ధివి నువ్వు, సిరివి నువ్వు, కాంతివి నువ్వు, శాంతివి నువ్వు, క్షమవి నువ్వు, శ్రద్ధవి నువ్వు, మేధవి నువ్వు, ధృతివి నువ్వు, స్మృతివి నువ్వు, ఉద్గీతంలో అర్ధమాత్ర నువ్వు, గాయత్రివి నువ్వు, వ్యాహృతివి నువ్వు, జయవు నువ్వు, విజయవు నువ్వు, ధాత్రివి నువ్వు, లజ్జవి నువ్వు, కీర్తివి నువ్వు, స్పృహవి నువ్వు, దయవి నువ్వు, ముల్లోకాలు పుట్టించగలవు నువ్వు, దయగల తల్లివి నువ్వు, ప్రజామాతవి నువ్వు, విద్యవి నువ్వు, కళ్యాణివి నువ్వు, సర్వలోక హితకారిని నువ్వు, ఉత్తమురాలివి నువ్వు, వాగ్భీజని వాసినివి నువ్వు, భవబంధ హారినివి నువ్వు, తల్లి ఓ బ్రహ్మవిద్య నీకు నమస్కారం. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, సరస్వతి, అగ్ని, సూర్యుడు, లోకపాలకులు అందరినీ నువ్వే సృష్టించావు. స్థావర జంగమాత్మకమైన సమస్త జీవులకు నువ్వే తల్లివి. ఈ విశ్వం సృష్టించడానికి నువ్వు సంకల్పించినప్పుడు బ్రహ్మని, విష్ణుమూర్తిని, శివుణ్ణి పట్టిస్తావు. వాళ్ళ చేత వరుసగా లోకాలు సృష్టి చేయిస్తావు, పాలన చేయిస్తావు, సంహారం చేయిస్తావు. సంసారం లేసె మాత్రమైనా నీలో ఉండదు, అయినా అంతా నువ్వే చేయిస్తావు. నీ స్వరూపం ఎవ్వరూ తెలుసుకోలేరు, నీ పేర్లు ఎవరూ లెక్కించలేరు. చిన్న నీటి గుంట దాటలేనివాడు అపారమైన సముద్రం ఎలా దాటగలడు? అనంతం నీ విభవం, అది తెలిసిన వారు దేవతల్లో కూడా లేరు. ముల్లోకాల తల్లివి నువ్వు, ఎవరి సహాయము అక్కరలేదు నీకు. ఒక్కటివే ఈ మిథ్యా విశ్వం ఎలా సృష్టిస్తున్నావో నువ్వు. వేదవాక్యమే దీనికి ప్రమాణం. జగత్కారణ స్వరూపము నువ్వు, అయినా నీ నిరీహ భావంతోనే ఉంటావు. నీ చిత్ర చరిత్ర చూసి మా హృదయం వ్యధతో వ్యాకుల పడుతుంది. సర్వవేదాలు తెలుసు నీకు, నీ ప్రభావం వర్ణించడం తరం కాదు మాకు. నీ పరతత్వం నీకే గోచరం కాదు. భగవతి, విష్ణు భగవానుడి శిరస్సు తెగిపోయింది. ఎరగవా అమ్మా నువ్వు? తెలిసినా అతడి శక్తి పరీక్షిస్తున్నావా దేవి? కాక ఇది ఆయన పాప ఫలమంటావా? కాని అది సంభవమా దేవి? నీ భజన చేసే వాళ్ళని పాపాలే అంటవు కదా. ఈ దేవతల్ని ఉపేక్షిస్తున్నావా తల్లి? ఎందుకని? విష్ణుదేవుడి తల ఎగిరిపోయింది. మహాశ్చర్యమిది, మహాఘోరం. మేమంతా దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నాం. జనన మరణ బంధాలు తెంచగల సర్వశక్తివి నువ్వు. విష్ణుదేవుడి శిరస్సు అతకడంలో ఎందుకీ ఆలస్యం? దేవతలు చేసే తప్పులు చేస్తూనే ఉంటావు నువ్వు, అన్నీ తెలుసు నీకు. దేవతల తప్పు వల్లే విష్ణుదేవుడి తల తెగిపోయిందా? ఇతడికి యుద్ధగర్వం ఆవరించినందువల్ల ఇలా జరిగిందా? గర్వభంగం చెయ్యడానికని నువ్వే ఈ లీల సృష్టించావా? కాక యుద్ధంలో ఓడిపోయిన దైత్యులు తపస్సు చేసి విష్ణువు తల తెగిపోవాలని నీ దగ్గర వరం పొందారా? ఇది ఏదీ కాదంటే విష్ణుదేవుడి శిరస్సు తెగిన మొండెను చూడాలని నీకే కుతూహలం కలిగిందా? లక్ష్మి మీద కోపం వచ్చి ఈ పని చేశావా? అలా కాకపోతే అనాథగా ఉన్న ఆమెను చూసి ఊరుకుంటున్నావేమి? ఈ లక్ష్మి ఏమి అపరాధం చేసిందని ఈ శిక్ష విధించావు? నీ అంశలోనే పుట్టింది కదా ఈమె, క్షమించరాదా? లక్ష్మిని క్షమించు, శ్రీహరిని బతికించు, మా అందరినీ సంతోషపెట్టు. సృష్ట్యాది కార్యముఖ్యులు ఈ దేవతలు, ప్రసిద్ధ స్వభావులు, సదా సర్వదా నీకు నమస్కరిస్తున్నారు. శోక సముద్రంలో మునిగి ఉన్నారు. వీరి సకలాది నాదుని విష్ణుమూర్తిని బతికించు. వీరిని దుఃఖ సముద్రం నుంచి గట్టెక్కించు. అంబా, శ్రీహరి శిరస్సు ఎగిరి ఎగిపోయిందో ఎరగం. ఈయన బతకడానికి మరే ఉపాయమో అవుపడకుండా ఉంది మాకు. అమృతంలాగా జీవనదానం చెయ్యగలవు నువ్వు, అనుగ్రహించు. నీకు నమస్కారం. మహేశ్వరి, ఓ పరాశక్తి, మహామాయ, నీకు పదే పదే నమస్కారం. అనుగ్రహించు, అనుగ్రహించు.
వేదాలు చేసిన స్తోత్రం మహామాయ వింది ప్రసన్నురాలయింది. అంతమంది ఆనందించినట్టు ఆకాశవాణి ఇలా పలికింది: ఓహో దేవతలారా, విచారించకండి. ఈ వేదాలు చేసిన స్తోత్రం సంతృప్తి కలిగించింది నాకు. లోకంలో ఈ స్తోత్రంతో నన్ను స్తుతించినా, ప్రేమపూర్వకంగా దీన్ని పఠించినా అన్ని కోరికలు ఫలిస్తాయి. నిత్యము, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఈ స్తోత్రం వింటే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అన్ని సౌఖ్యాలు కరతలామలకమవుతాయి. వేదాలు చేసిన స్తోత్రం కనుక వేదాలతో సమానం ఈ స్తోత్రం. దేవతలారా, కారణం లేని కార్యం జరగదు. విష్ణుమూర్తి తల ఎందుకు తెగిపోయిందో దానికి కారణం వినండి. పూర్వం ఒకనాడు తన పక్కనున్న లక్ష్మి మొహం చూసి పకపక నవ్వాడు విష్ణుమూర్తి. నన్ను చూసి ఊరికే ఎందుకిలా నవ్వాడియనా అని కించపడింది లక్ష్మి. నా మొహంలో ఏం లోపం కనబడిందని ఊరికే నవ్వుతాడా స్వామి? ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏమిటది? నా మీదికి సవతని కొని తెస్తున్నాడా? ఈ ఆలోచన తలలో దూరడంతోనే మతిపోయింది లక్ష్మికి. స్వామివారిని చురచురా చూసింది. అతడు అలాగే నవ్వుతున్నాడు. కోపం హెచ్చింది లక్ష్మికి. తామసీ శక్తి ఆమెను ఆవరించింది. కాలయోగం వల్ల దేవకార్య సిద్ధి కోసం ఆ తామసీ శక్తి ఆమెలో అధికమైంది. స్వామివారి మీద కళ్ళు మోయ కోపం వచ్చింది. స్త్రీ స్వభావం వల్ల ముందు వచ్చేది కానలేకపోయింది. నీ తల తెగికి పడిపోవాలి అని చప్పున అనేసింది. మొండమోపితనం కంటే సవతిపోరు దుర్భరమైంది అని అనుకుందాము. అందుకనే అలా శాపవాక్యం అనేసిందాము. అబద్ధం, సాహసం, మాయ, మూర్ఖత్వం, అతిలోభం, అశౌచం, నిర్దయ ఇవన్నీ ఆడాళ్లలో ఉండే స్వాభావికమైన దోషాలు. అదుగో ఆ వాలటి లక్ష్మి తిట్టే ఈవేళ ఇలా పరిణమించింది. విష్ణుమూర్తి తల ఎగిరిపోయింది. ఉప్పు సముద్రంలో పడిపోయింది. ఇప్పుడు ఆయన ముండానికి తల జోడిస్తాను నేను. అయితే ఇందులో మరో విషయం కూడా ఉంది. మీ మరో మహత్కార్యం కూడా సిద్ధిస్తుంది దీనివల్ల. సందేహం లేదు, చెబుతాను వినండి. హయగ్రీవుడని దైత్యుడొకడున్నాడు. మహాబలశాలి వాడు, సుప్రసిద్ధుడు. సరస్వతి నది ఒడ్డున దారుణమైన తపస్సు చేశాడు వాడు. మాయా బీజాత్మకమైన నా ఏకాక్షర మంత్రం జపించాడు. అన్నపానాలు మానేశాడు. అన్ని భోగాలు వదిలేశాడు. ఇంద్రియాలు అదుపులో ఉంచుకున్నాడు. సర్వభూషణ భూషితమైన నా తామసీ శక్తిని ధ్యానించాడు. అలా 1000 ఏళ్లు ఘోరంగా తపస్సు చేశాడు. నా తామసీ రూపం వాడు ధ్యానించాడో ఆ రూపంతోనే నేను వాడికి దర్శనమిచ్చాను. సింహం మీద కూర్చుని ప్రత్యక్షమయ్యాను. సువ్రతుడా, దయాహృదయంతో అన్నాను నేను. నీ కోరిక చెల్లిస్తాను, వరమడుగు. నా మాట విన్నాడు హయగ్రీవుడు. ప్రేమపూరితుడై లేచాడు. నా రూపం చూశాడు. వాడి నేత్రాలు విప్పారినాయి. ఆనంద బాష్పాలు రాల్చాడు. ప్రదక్షిణ పూర్వకంగా నాకు ప్రమాణం చేశాడు. దగ్గర కంఠంతో స్తోత్రం చేశాడు. దేవి, మహామాయ, సృష్టి స్థితి లయకారిణి, భక్తజనకారిణి, మోక్షదాయిని, కృపామయి, మంగళమయి, నీకు నమస్కారం. భూమి, నీరు, తేజస్సు, గాలి, ఆకాశము, పంచభూతాలు నీ వల్లే పుడుతున్నాయి. రూపము, రసము, గంధము, స్పర్శాశబ్దము 5 రసాలు నీ వల్లే కలుగుతున్నాయి. నాసిక, నాలుక, కన్ను, చర్మము, చెవి, ఈ జ్ఞానేంద్రియాలు, కాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియాలు నీవే సృష్టిస్తున్నావు. అతడి స్తోత్రం విన్నాను, ఆనందించాను. హయగ్రీవా, నీ భక్తి, నీ తపస్సు నన్ను తృప్తిపరచాయి. ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాను. చావు లేకుండా వరమియ్యి అన్నాడు హయగ్రీవుడు. దేవతలు, దానవులు ఎవరు నన్ను గెలవకుండా వరమియ్యి అని కోరాడు.
పుట్టిన ప్రాణికి చావు తప్పదు అన్నాను నేను. చచ్చిన ప్రాణికి పుట్టుక తప్పదు. ఇది లోక మర్యాద. దీనికి వ్యతిరేకం ఎన్నడూ జరగదు. కనుక చావు తప్పనిసరి అని తెలుసుకో. బాగా ఆలోచించుకొని వరమడుగు అన్నాను. అలాగా, అయితే నా పేరు హయగ్రీవుడు కనుక హయగ్రీవుడు చేత అంటే గుర్రం తల కలవాడి చేత తప్ప ఇంకెవ్వరి చేత నాకు చావు లేకుండా వరమిది. ఈ మాత్రం నా కోరిక చెల్లించు అన్నాడు వాడు. వాడు కోరిన వరమిచ్చాను. ఇంక నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, సుఖంగా రాజ్యం చెయ్య. గుర్రం తలవాడి చేత తప్ప ఎవ్వరి చేత నీకు చావు లేదు అని అంతర్ధానమైపోయాను. ఆనందంతో చిందులు తొక్కాడు హయగ్రీవుడు. తిన్నగా తన ఇంటి దారి పట్టాడు. వరగర్వంతో ఇప్పుడు కన్ను కానకుండా ఉన్నాడు వాడు. మునీశ్వర్లని ముప్పతిప్పలు పెడుతున్నాడు. వేదాల్ని వేధిస్తున్నాడు. 3 లోకాల్లోనూ వాణ్ణి చంపగలవాడు లేడు. ఇప్పుడు మంచి అవకాశం చిక్కింది. మంచి గుర్రం తల తెచ్చి విష్ణుమూర్తి ముండానికి అతికించాలి. దాంతో విష్ణు భగవానుడు హయగ్రీవుడవుతాడు. లోకహితం కోసం హయగ్రీవ దానవుణ్ణి హతమారుస్తాడు. జగదంబ ఆకాశవాణి విన్నారు దేవతలు. ఎంతో సంతోషించారు. దేవశిల్పి త్వష్టని పిలిచారు. గుర్రం తల విష్ణుమూర్తి ముండానికి జోడించు, దేవకార్యం నెరవేర్చు అన్నారు. దేవతలు ఆదేశించడమే తడువు ఒక గుర్రం తల నరికి తెచ్చాడు త్వష్ట. విష్ణువు ముండానికి అతికించాడు. అలా మహామాయ ప్రసారం వల్ల విష్ణు భగవానుడు హయగ్రీవుడయ్యాడు. స్మదదర్పితుడు దేవతల శత్రువు అయిన హయగ్రీవు దానవుడితో యుద్ధం చేశాడు. తన బల పరాక్రమాలతో అతన్ని చంపేశాడు. మునులారా, ఈ హయగ్రీవ అవతార కథ శుభప్రదమైనది. ఇది వింటే అన్ని దుఃఖాలు హరించిపోతాయి, సందేహం లేదు. మహామాయ చరిత్ర మహా విచిత్రమైంది, పరమ పవిత్రమైంది, పాపాలు పారద్రోలుతుంది. ఈ చరిత్ర చదివినా విన్నా సర్వ సంపదలు సమకూరుతాయి. శ్రీదేవి భాగవతం మొదటి స్కందంలోని 5వ అధ్యాయం సమాప్తం. ఇప్పుడు 6వ అధ్యాయం. మధుకైటభులు. సౌమ్యుడా, సూతుణ్ణి అడిగారు మునులు. మహావిష్ణువు మధుకైటభులతో మహాసముద్రంలో 5000 సంవత్సరాలు బాహుయుద్ధం చేశాడన్నావు. దేవతలు కూడా గెలవలేని మహావీర్యులు దురాధర్షులు అయి మహాసముద్రంలో ఎలా జన్మించారా మధుకైటభులు? విష్ణు భగవానుడు వాళ్ళని ఎలా చంపాడు? అంత అద్భుతంగా ఉంది మాకు. ఈ కథ వినాలని కుతూహలంగా ఉంది. బహుశత్రుడివి నువ్వు. దైవయోగం వల్ల మాకు లభించావు. మూర్ఖుల సహవాసం విషం కంటే ప్రమాదం. పండితుల సహవాసం అమృతంతో సమానం. భోజనం, మలమూత్ర విసర్జనం, కామసౌఖ్యం పశువులు కూడా అనుభవిస్తాయి. అయితే మంచి చెడ్డ ఎరగనివి, మోక్షకాంక్ష ఉండదు వాటికి. మంచి విషయాలు వినాలని కోరిక లేని మనుషులు పశువులతో సమానులు. లేళ్ళు మొదలైన జంతువులు శ్రవణ సుఖం అనుభవిస్తాయి. మంచి ధ్వని వింటే సంతోషిస్తాయి. చెవులు లేని పాము వంటిది సంగీతం విని తన్మయత్వం పొందుతుంది. ఇంద్రియాలు 5లోనూ శ్రవణ దర్శనాలు. కళ్ళు చెవులు 2 శుభప్రదమైనవి. శ్రవణం వినడం వల్ల వస్తు జ్ఞానం కలుగుతుంది. దర్శనం అంటే చూడటం వల్ల మనోరంజనం కలుగుతుంది. సాత్వికం, రాజసం, తామసం అని శ్రవణం 3 విధాలుగా నిర్ణయించారు. పండితులు వేదశాస్త్రాదులు వినడం సాత్వికం, సాహిత్యం వినడం రాజసం, యుద్ధ వార్తలు ఇతరుల దోషాలు వినడం తామసం. సాత్విక శ్రవణం తిరిగి ఉత్తమం, మధ్యమం, అధమం అని 3 విధాలు. మోక్షదాయకమైన సాత్విక శ్రవణం ఉత్తమం, స్వర్గం ప్రసాదించే సాత్విక శ్రవణం మధ్యమం, భోగదాయకమైన సాత్విక శ్రవణం అధమం. ప్రాజ్ఞులు పరిశీలించి తేల్చిన సారాంశమిది. సాహిత్యం కూడా ఉత్తమం, మధ్యమం, అధమం అని 3 విధాలు. స్వకీయ నాయిక వర్ణన కల సాహిత్యం ఉత్తమ సాహిత్యం.
వేశ్యా వర్ణన కలది మధ్యమ సాహిత్యం, పరస్త్రీ వర్ణన కలిగిది అధమ సాహిత్యం. ఇలాగే తామస సాహిత్యం కూడా ఉత్తమం, మధ్యమం, అధమం అని 3 విధాలు. అతతాయితో యుద్ధం చేసినట్టు వర్ణించిన సాహిత్యం ఉత్తమ తామస సాహిత్యం. కౌరవ పాండవ యుద్ధం వంటి యుద్ధ వర్ణన మధ్యమ తామస సాహిత్యం. అకారణంగా జరిగిన యుద్ధం వర్ణన అధమ తామస సాహిత్యం. అతతాయి అంటే కొంపలు కాల్చేవాడు, విషం పెట్టేవాడు, పీకలు కోసేవాడు, దారిదోపుడు, కూడు, భూమి సంపాదించేవాడు, పరస్త్రీని చెరపట్టేవాడు అతతాయి. వినదగిన సాహిత్యంలో పురాణ సాహిత్యం ముఖ్యమైంది. పురాణాలు వినడం వల్ల బుద్ధి అధికమవుతుంది, పుణ్యం లభిస్తుంది, పాపం పటాపంచలవుతుంది. అంచేత సూత సర్వార్థాలు ప్రసాదించే పురాణ కథ వ్యాసుడి దగ్గర నువ్వు విన్నది వినిపించు. సూతుడు అందుకున్నాడు, మంచిది, పురాణం వినాలని కోరుతున్నారు మీరు. పురాణం చెప్పడానికి పూనుకున్నాను నేను, మీరు మీతో నేను ధన్యులం. మధుకైటవుల కథ చెబుతాను వినండి. పూర్వం ప్రళయ సముద్రంలో ముల్లోకాలు మునిగిపోయాయి. విష్ణు భగవానుడు శేషశయ్య మీద శయనించాడు. అతడి చెవి గులిమిలో 2 రాక్షసులు పుట్టారు. మహాకాయులు వాళ్ళు, బలవంతులు. ప్రళయ సముద్రం నీళ్లలో పెరిగారు. వాళ్ళలో పెద్దవాడు మధుడు, చిన్నవాడు కైటవుడు. నీళ్లలోనే రకరకాల భార్య క్రీడలు సాగించారు మధుకైటవుడు. ఒకనాడు అన్నదమ్ములిద్దరూ తమలో తాము తర్కించుకున్నారు. కారణం లేని కార్యముండదు, సర్వత్రా సాగుతున్న సత్యమిది. ఆధారం లేని అధేయముండదు, పాత్ర ఆధారం, నీరు అధేయం. అందుకనే మన మనస్సులో ఆధార అధేయ భావం తడుతూ ఉంటుంది. మనకి సుఖంగా ఉన్న ఈ మహాసముద్రం నీటికి ఏమిటి ఆధారం? దీనిని ఎవరు నిర్మించారు? ఎలా తయారైంది? మనం ఇద్దరం ఈ నీళ్లలో ఎందుకున్నాం? అసలు మన ఇద్దరం ఎలా పుట్టాం? ఎవరు మనల్ని పుట్టించారు? మన అమ్మ ఎవరు, అయ్య ఎవరు? ఏమీ తెలియదాయి కదా మనకి. ఇలా ఎంత ఆలోచించినా ఏమీ పాలుపోలేదు వాళ్ళకి. నీళ్లలో కూర్చొని పదే పదే భావించారు వాళ్ళు. కైటవుడు మధుడితో అన్నాడు, అన్నా మధు, మనం నీళ్లలో ఉన్నామంటే దీని వెనుక బలమైన ఏదో మహాశక్తి ఉండి తీరాలి. అవును, మన ఉనికికి అచలమైన మహాశక్తి కారణం. ఆ శక్తి వల్లే ఈ మహాసముద్రం ఎంత వ్యాప్తంగా ఉంది. ఈ జలరాశికి ఆ మహాశక్తే ఆధారం. మన ఇద్దరి ఉనికికి ఆ పరమశక్తే కారణం. తమ్ముడి మాట అన్నకు నచ్చింది. ఇద్దరూ కూడబలుక్కున్నారు, ఒక నిశ్చయానికి వచ్చారు. అన్నిటికీ ఆదిశక్తే కారణమన్న జ్ఞానం వారికి కలిగింది. దాంతో వాగ్బీజ స్వరూపమైన శబ్దం ఆకాశం మించి వారికి వినిపించింది. ఎంతో మనోహరంగా ఉందది. అన్నదమ్ములిద్దరూ ఆ శబ్దం విన్నారు. ఇద్దరూ మనస్సుకి పట్టించుకున్నారు. ఇంతలో ఆకాశం మీద ఒక మెరుపు మెరిసింది. దేవి చిద్రూపం వారి కళ్ళ ముందు తలుక్కుమంది. మనం మనసుకి పట్టించుకున్న శబ్దం మంత్రం. అవును, సందేహం లేదు. మనం మననం చెయ్యడం వల్లే శక్తి సుగుణ స్వరూపం మెరిసింది అని స్థిరపరుచుకున్నారు మధుకైటవులు. వాగ్బీజ స్వరూపమైన ఆ శబ్దం జపిస్తూ తపస్సు ప్రారంభించారు. తిండి తిప్పలు మానేశారు, ఇంద్రియాలు నిగ్రహించారు. ఆకాశం మీద మెరిసిన మెరుపుల మీద మనస్సు లగ్నం చేశారు. సమాధిలో నిమగ్నులయ్యారు. అలా 1000 సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేశారు. వాళ్ళు పరమశక్తి ప్రసన్నురాలయ్యింది. తపస్సుతో కృషించిన వారిని చూసి అనుగ్రహించింది. ఆకాశవాణి ఇలా వినిపించింది, ఓహో మధుకైటవులారా, మీ తపస్సుకి మెచ్చాను, వరమిస్తాను. ఏం కావాలో కోరుకోండి. దేవి ఆకాశవాణి విని అన్నారు మధుకైటవులు, మేం కోరినప్పుడు కానీ మాకు చావు లేకుండా వరమి అనుగ్రహించాను అంది పరాశక్తి.
మీరు కోరినప్పుడే మీకు చావు వస్తుంది. దేవతలు రాక్షసులు ఎవ్వరు మీ అన్నదమ్ములిద్దరిని గెలువలేరు. మహాశక్తి వరం పొందారు మధుకైటవులు. మహా ఉద్ధతులై విరగబడ్డారు. సముద్రంలో నీటి జంతువులతో స్వేచ్ఛగా విహరించారు. కొంతకాలం గడిచింది. ఓనాడు పద్మం మీద కూర్చున్న బ్రహ్మదేవుణ్ణి చూశారు వాళ్ళు. చూడడమే తడవు అతడితో పోట్లాడాలని బుద్ధి పుట్టింది వాళ్ళకి. ఉత్తర క్షణంలో అతడి ఎదుటికి ఉరికారు. మాతో యుద్ధానికి రా అంటూ ఉరిమారు. యుద్ధానికి రావా? అయితే ఆ పద్మం మీద మఠం వెయ్యడం ఎందుకు? శుభమైన ఆసనం తగదు నీకు. వీరులకు మాత్రమే తగిన ఆసనం పద్మాసనం. వీరుడవైతే యుద్ధం చేయి, పిరికివాడవైతే కిందికి దిగు అన్నారు. మధుకైటవుల మాటలు విన్నాడు బ్రహ్మదేవుడు. బలవంతులు వీళ్ళు, వీరాధిపతులు. తాపసిని నేను ఏం చెయ్యగలను అంటూ ఆలోచనలో పడ్డాడు. శ్రీదేవి భాగవతం మొదటి స్కందంలో ఇది 6వ అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు 7. మధుకైటవులు. అన్ని తంత్రాలు ఎరిగినవాడు బ్రహ్మదేవుడు. సామదాన భేద దండోపాయాలు విచారించాడు. వీళ్ల బలాలు నాకు తెలియవు, తెలియందే యుద్ధానికి దిగడం తగదు. సామవాదం అవలంబించి వీళ్లను దువ్వితే ఆ శక్తి తెలుసుకోవడమే అవుతుంది. అప్పుడు ఈ ఇద్దరిలో ఏ ఒక్కడైనా నన్ను హరి అనిపించేస్తాడు. దానోపాయం వీళ్ల దగ్గర పని చెయ్యదు, వేదోపాయం మరీ లాభం లేదు. ఈ స్థితిలో పాము పానుపు మీద పవ్వళించిన పరాక్రమశాలులు విష్ణుమూర్తిని లేపడమే మంచిది. అతడే ఈ సంకటం నుంచి గట్టెక్కిస్తాడు. ఈ ఆలోచన వేపులా మెరవడంతోనే మనస్సులో విష్ణుదేవుణ్ణి శరణు వేడుకున్నాడు బ్రహ్మ. యోగ నిద్రలో ఉన్న నారాయణుణ్ణి సంబోధించి స్తోత్రం చేశాడు. ఓ శ్రీహరి, విష్ణుదేవ, దీననాథ, వామన, మాధవ, మేలుకో ప్రభు, భక్తవత్సల, ఋషికేశ, సర్వవాస, జగత్పతి, అంతర్యామి, అమేయాత్మ, వాసుదేవ, జగన్నాథ, మేలుకో ప్రభు, మేలుకో. దృష్ట సంహార, చక్రధర, గదాధర, సర్వజ్ఞ, సర్వలోకేశ, సర్వశక్తి సంపన్న, మేలుకో. మేలుకో ప్రభు, దేవేశ, దుఃఖనాశన, రక్షించు రక్షించు. విశ్వంభర, విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, జగద్యోని, నిరాకార, సృష్టి స్థితి లయకారక, సర్వాధార, మహారాజా, మదోద్ధతులు ఈ రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. ఘోర సంకటంలో ఉన్నాను, ఎరగవా ప్రభు. దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నాను. ఆర్తుణ్ణి నీ శరణు వేడుతున్నాను. నన్ను ఉపేక్షిస్తావా ప్రభు? పాలకుడివి నువ్వు, నీ విరుదు వ్యర్థం కానివ్వకు, రక్షించు రక్షించు. ఇలా ఎంతో ప్రార్థించాడు బ్రహ్మ. విష్ణుమూర్తి కళ్ళు విప్పలేదు. ఆలోచించాడు బ్రహ్మ. పరాశక్తికి లోబడి నిద్రపోతున్నాడు విష్ణుమూర్తి. ఆ శక్తి ప్రభావం వల్లే తెలుపుకోకుండా ఉన్నాడు. మరి ఏం దారి? మదగర్వితులు ఈ మధుకైటవులు నన్ను చంపడానికి ఉరుకుతున్నారు. ఏం చెయ్యను? ఎటు పోను? ఏది దిక్కు నాకు? ఈ ఆలోచనతో ఒక ఊహ మెరుపులా తట్టిందతడికి. మహామాయ మహాశక్తి ఒక్కతే నాకు దిక్కు. ఆమె ఇప్పుడు నన్ను రక్షించాలి. అవును, ఆమె విష్ణుదేవుణ్ణి నిద్రలో ముంచింది. మరణించిన మనిషికి శ్రద్ధ జ్ఞానం ఉండదు, స్పర్శ జ్ఞానం ఉండదు. అదిగో అలాగే గాఢ నిద్రలో ఉండి ఏమీ తెలియకుండా ఉన్నాడు విష్ణుమూర్తి. ఇంత స్తోత్రం చేశాను, అయినా తెలుగుకోలేదు. నిద్ర ఈయన వంశంలో లేదు. ఇది రూఢి పడుతూనే ఉంది. దీనివల్ల నిద్ర చేతి కీలుబొమ్మ అయిపోయాడితను. ఒకరికి లొంగిపోయిన వాడు వారికి దాసుడైపోతాడు. ఇప్పుడు యోగ నిద్రే విష్ణుదేవుడి యజమానురాలు. లక్ష్మీ వశంలో ఉండే స్వామి తన వశం చేసుకుంది యోగమాయ. జగత్తంతా ఆ పరాశక్తి వశంలో ఉందన్నమాట. నేను, విష్ణువు, శివుడు, పార్వతి, సావిత్రి, లక్ష్మి అంతా ఆమె చేతిలోని వాళ్ళమే. సందేహం లేదు.
స్వయంగా విష్ణు భగవానుడే ఆమె ఆధీనంలో ఉన్నాడు. ఒక సామాన్యుడిలాగా ఒళ్ళు మరిచి నిద్రపోతున్నాడు. ఇక తక్కిన మహనీయుల సంగతి చెప్పేదేముంది? ఆ యోగ నిద్రనే స్తోత్రం చేస్తాను. ఆమె అనుగ్రహిస్తేనే ఈ విష్ణుమూర్తి మేలుకుంటాడు. ఈ దుష్ట రాక్షసులతో యుద్ధం చేస్తాడు. ఇలా ఆలోచించి విష్ణుదేవుడితో ఉన్న యోగ నిద్రని స్తోత్రం చేశాడు బ్రహ్మదేవుడు. దేవి, ఈ జగత్తు పుట్టడానికి నువ్వే మూల కారణం. వేదాలు చాటుతున్న విషయం ఇది. పురుషోత్తముడు విష్ణుమూర్తి. నీ వల్ల నిద్రలో పరవశుడయ్యాడంటే ఇక నీ ప్రభుత్వం ఎవడు సంశయిస్తాడు? తల్లి, నీ మోహ విలాసలీల ఎవడు తెలుసుకోగలడు? నీ లీల నన్ను మూఢుణ్ణి చేసింది. ఇదిగో నా కళ్ళ ముందు మహావిష్ణువు ఒళ్ళు మరిచి పడున్నాడు. సకల భూత మనోనివాసిని. దేవతల్లో కూడా నీ రహస్యం తెలియగల విద్వాంసులు లేరు. ప్రకృతి పురుషుడు ఈ ఉభయుల మూలంగా ఈ జగత్తు పుట్టిందంటారు సాంఖ్యశాస్త్ర పండితులు. చైతన్యం లేని ఈ జగత్తుకి ప్రకృతే కారణమంటారు. అయితే జడస్వరూపిణి నా అమ్మ నువ్వు. అదే నిజమైతే జగన్నివాసుడైన ఆ విష్ణుదేవుణ్ణి తెలివి లేకుండా ఎలా చెయ్యగలవు? అమ్మా మహామాయ, సుగుణ రూపం ధరిస్తావు నువ్వు. రకరకాల లీలలు చేస్తావు. నీ కృత్యం పరమ రహస్యం. ఎవ్వరూ తెలుసుకోలేరు. మునులు నిన్ను సంధ్య అన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం నిన్ను స్తుతిస్తారు. బుద్ధి రూపంతో జ్ఞానం ప్రసాదిస్తావు. నువ్వు లక్ష్మీ రూపంతో దేవతలకు సుఖం అనుగ్రహిస్తావు. కీర్తి, మతి, ధృతి, కాంతి, శ్రద్ధ, రతి రూపాలతో జనులందరిలోనూ విహరిస్తావు. జగజ్జనని, దారుణమైన ఆపదలో ఉన్నానమ్మా నేను. విష్ణు భగవానుడు నీ ప్రభావం వల్ల నిద్రపోతున్నాడు. కళ్ళారా నీ మహిమ చూస్తున్నాను. వేదాలు తెలిసిన పండితులే కాదు, వేదాలు కూడా పూర్తిగా తెలుసుకోలేవు నిన్ను. వేదాలు నీ నుంచే పుట్టాయి. నీ లీలలన్నీ ప్రత్యక్షంగా ఔపిస్తూనే ఉన్నాయి నాకు. అయితే నీ చరిత్రలన్నీ పూర్తిగా ఏ ధీమంతుడు తెలుసుకోలేదు. నేను, ఈ విష్ణువు, శివుడు, దేవతలు, మునులు, నా మానసపుత్రులు ఎవ్వరూ నిన్ను తెలుసుకోలేరు. నీ మహిమ ఇలాంటిదని చెప్పతరం కాదు. వేద పండితుల యజ్ఞాల్లో నీ పేరు స్వాహ అని పలకకపోతే దేవతలు తమ యజ్ఞ భాగం పొందలేరు. దేవతల వృత్తి నువ్వే కల్పిస్తున్నావు. ఇలాగ పూర్వం రాక్షసులు ఆపద తెచ్చిపెట్టినప్పుడు మమ్మల్ని నువ్వే రక్షించావు. ఎప్పటిలాగే ఇప్పుడు భయపడుతున్నాను. నీ శరణు వేడుతున్నాను. ఈ మధుకైటకుల్ని చూసి గడగడలాడుతున్నాను. నా ఆపద విష్ణుదేవుడికి తెలియదు. నువ్వే అతన్ని తెలివి లేకుండా చేశావు. ఈ స్థితిలో నువ్వే ఈ రాక్షసుల్ని సంహరించు. లేదంటే విష్ణుదేవుడు మేలుకున్నట్లు చెయ్యి. అతడు వీళ్ళని హతమారుస్తాడు. జగదాంబ, ఈ రెండింటిలో నీకు ఏది ఇష్టమో అది చెయ్యి. మహానుభావురాలివి నువ్వు. నీ మహిమ తెలియని మందబుద్ధి మాత్రం విష్ణువుని, శివుణ్ణి ధ్యానిస్తాడు. జగజ్జనని, ఈవేళ కళ్ళారా నీ ప్రభావం చూశాను. విష్ణువంతటి వాడు నీ ప్రభావానికి వసుడైపోయాడు. ఒళ్ళు మరిచి పడుకున్నాడు. ఆదిశక్తివి నువ్వు. నువ్వే అతన్ని నిద్రలో పడేశావు. లక్ష్మి కూడా అతన్ని లేపలేకుండా ఉంది. లక్ష్మిని కూడా నిద్రలో ముంచావు నువ్వు. అవును, ఆమె కూడా తెలివి లేకుండా పడుకుంది. ఓ పరాశక్తి, ఇతర దేవతల్ని మాని నీ పాదపద్మాలు ధ్యానించేవారు ధన్యులు. అన్ని కోరికలు తీర్చే కామధేనుకు నువ్వు. ముల్లోకాల తల్లివి. ఓ ధీ కాంతి, కీర్తి, సుఖవృత్తి మొదలైన గుణాలు విష్ణుమూర్తిని వదిలి ఎటు మాయమైపోయాయి ఇప్పుడు? ఇదంతా నీ మాయ. నీ శక్తి వల్లే ఈయన తెలివి తప్పి పడున్నాడు సనాతన దేవుడు. నటుడు తన నాటకంలో తానే అభినయిస్తాడు. అదిగో అలాగ నీ మోహజాలంలో నువ్వే లీలలు ప్రదర్శిస్తున్నావు. సర్వశక్తిశాలివి నువ్వు. సర్వము నువ్వే సృష్టిస్తున్నావు. యుగారంభంలో విష్ణుమూర్తిని నువ్వే పుట్టించావు. పాలించే శక్తి అతనికి నువ్వే ప్రసాదించావు.
పని పూర్తయ్యాక నువ్వే అతన్ని నిద్రలో ముంచావు. నీకు ఏది మంచిది తోస్తే అదే చేస్తావు. జగదాంబ, నన్ను నువ్వే పుట్టించావు. నీ బిడ్డని నువ్వే నాశనం చేస్తావా తల్లి? చెయ్యవు కనుక ఈ మౌనం విడిచిపెట్టు, అనుగ్రహించు. ఈ కాలరూపులైన రాక్షసులు ఎందుకు పుట్టించావు? నన్ను నవ్వుల పాలు చెయ్యాలని నీ సంకల్పమా అమ్మా? నీ విచిత్ర లీల అవగతమైంది నాకు. ఈ విశ్వమంతా నువ్వే సృష్టిస్తున్నావు. నీ సృష్టిలో నువ్వే విహరిస్తున్నావు. స్వేచ్ఛగా ఎప్పుడు కావాలంటే అప్పుడే దీన్ని లీనం చేసుకుంటున్నావు నీలో. అలాగే నువ్వు సృష్టించిన నన్ను నీలో లీనం చేసుకోవాలని నువ్వు అనుకుంటే విచిత్రమేమీ లేదు. అమ్మా, ఇదే నీ సంకల్పమా? అయితే ఆలస్యం ఎందుకు? హతమార్చు. చావు కోసం విచారించను, కానీ నీ తొలి సృష్టిని నేను. నన్ను ఆ రాక్షసులు సంహరించడమా అన్నదే నా విచారం. ఇది నీకు అపకీర్తి కదా అనే నా దుఃఖం. ఓ మహామాయ, లే అమ్మా లే. నీ విచిత్ర రూపం ధరించు. కావాలంటే నన్ను సంహరించు, లేదా ఈ రాక్షసుల్ని తొదముట్టించు. కాదంటే విష్ణు భగవానుణ్ణి మేలుకొల్పు. అతడి చేత ఈ రాక్షసుల్ని హతమార్చు. ఏం చెయ్యాలన్నా నువ్వే చెయ్యగలవు. బ్రహ్మదేవుడి స్తోత్రం వింది దేవి. తామసీ మూర్తి ఆ యోగ నిద్ర విష్ణుమూర్తి శరీరం నుంచి బయటికి వచ్చింది. అతడి పక్క నించుంది. దివ్య తేజస్సుతో ప్రకాశించింది. మధుకైటబుల సంహారం కోసం ముందుకు ఉరికింది. విష్ణుమూర్తి తెలుసుకున్నాడు. బ్రహ్మదేవుడికి బ్రహ్మానందం కలిగింది. శ్రీదేవి భాగవతం మొదటి స్కందంలోని ఇది 7వ అధ్యాయం సంపూర్ణం. మధుకైటబులు 8. నువ్వు చెప్పింది విని మళ్ళీ సందేహం కలిగింది మాకు అన్నారు మునులు. ఏమంటావా? వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, పండితులు ఎప్పుడూ చెబుతూ వచ్చారు, బ్రహ్మ, విష్ణువు, శివుడు సనాతనులు అని. 3 లోకాల్లోనూ వీరిని మించిన దేవతలు లేరు. బ్రహ్మ లోకాలు సృష్టిస్తాడు, విష్ణువు పాలిస్తాడు, శివుడు సంహరిస్తాడు. సృష్టి స్థితి లయాలకు ఈ ముగ్గురే కారణం. వరుసగా ఈ ముగ్గురు దేవతలు ఒక్కరే. ఒక్క భగవంతుడే 3 మూర్తులు. ఈ 3 మూర్తులు సత్వరజస్తమో గుణాలు కలిగి ఉంటారు. వరుసగా ముగ్గురిలో విష్ణుమూర్తి ఉత్తముడు. అతడే ఆదిదేవుడు, అతడే జగన్నాథుడు, అతడే సర్వసమర్థుడు, సర్వప్రభుడు. అతన్ని యోగమాయ ఎలా నిద్రలో ఉంచింది? అతని విజ్ఞానం ఏమైందప్పుడు? అతని జీవన చైతన్యం ఎటుపోయింది? ఇదంతా విడమర్చి వివరించు. మా సందేహం నివారించు. విష్ణు భగవంతుణ్ణి ఓడించిందని నువ్వు చెప్పిన ఆ శక్తి ఎవ్వరట? ఎక్కడ పుట్టిందామె? అంత శక్తి ఎక్కడి నుండి వచ్చిందామెకి? ఏమిటా శక్తి? విష్ణుదేవుడు సర్వేశ్వరుడు, వాసుదేవుడు అతడు, జగన్నాథుడు, జగద్గురుడు, పరమాత్ముడు, పరమానందుడు, సచ్చిదానంద విగ్రహుడు, సర్వసమర్థుడు, సర్వరక్షకుడు, సర్వకర్త, రజోగుణం లేనివాడు, సర్వవ్యాపి, సదా శుచిమంతుడు. అతడెలా లోబడిపోయాడు నిద్రాదేవికి? మహాద్భుతంగా ఉంది మాకు. వ్యాస శిష్యుడివి నువ్వు, మహామతివి. నీ జ్ఞానఖడ్గంతో మా సందేహం భేదించు. సూతుడు చెప్పడం మొదలెట్టాడు. మీ సందేహం తీర్చగలవారు 3 లోకాల్లోనూ ఉండరంటే నమ్మండి. బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందాదులు కూడా తీర్చలేరు. అయినప్పుడు నా వంటి వాడికి సాధ్యమా అది? నారదుడు, కపిలముని వంటి మహాజ్ఞానులను ఈ విషయం అవగతం కాక మౌనం వహిస్తారు. దేవతల్లో విష్ణుమూర్తి సర్వవ్యాపి, సర్వపాలకుడు అంటారు వారు. అతడి ఆదేశం వల్లే చరాచరమైన ఈ విరాట్ విశ్వం ఉన్నతమైందని, అతడే పరాత్పరుడని, పరమాత్ముడని, సర్వారాధ్యుడని అంటారు. నారాయణుడిని, ఋషికేశుడని, వాసుదేవుడని, జనార్దనుడని అతన్ని ఆరాధిస్తారు. కొందరు శివుణ్ణి మహాదేవుడు అంటున్నారు. శంకరుడని, చంద్రశేఖరుడని, త్రినేత్రుడని, పంచముఖుడని, శూలపాణి అని,
వృషధ్వజుడని, కపర్ది అని, గౌరీ దేహార్థకారి అని, కైలాసవాసి అని, సర్వశక్తిమంతుడని, భూత బృందవృతుడని, దక్షయజ్ఞ ధ్వంసి అని స్తోత్రం చేస్తారు. వేదాలను అంగీకరిస్తున్నాయి. వేదాలు తెలిసిన పండితులు అనేకులు సూర్యుని భగవంతుడు అంటున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం వివిధ స్తోత్రాలతో అతన్ని ఆరాధిస్తున్నారు. వేదాలను సూర్యుడికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అతన్ని పరమాత్ముడు అంటున్నాయి. అగ్నిహోత్రుణ్ణి కూడా వేదాలు పండితులు స్తోత్రం చేయడం కాదు. అలానే ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి కూడా స్తోత్రం చేస్తారు. నదులన్నిటిలోనూ గంగా నది ఉత్తమమైనది. అలానే దేవతలందరిలోనూ విష్ణుదేవుడు ఉత్తముడు అంటారు మహర్షులు. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము ఇలా ప్రమాణములు 3 అంగీకరిస్తారు పండితులు. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అని ప్రమాణాలు 4 అంటారు నైయాయికులు. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్థాపత్తి ఇలా ప్రమాణములు 5 అని అంటారు మీమాంసకులు. పై 5తో సాక్ష్యము, ఐతిహ్యము కూడా చేర్చి ప్రమాణాలు 7 అంటారు పౌరాణికులు. వీటిపైన బ్రహ్మాన్ని కూడా చేర్చి ప్రమాణాలు 8 అంటారు వేదాంత పండితులు. ఈ విషయంలో బుద్ధి వినియోగించాలి, శాస్త్రాలు అవలోకించాలి, నిశ్చయాత్మకమైన యుక్తులు పుంఖానుపుంఖంగా తర్కించాలి, శిష్టులు తొక్కిన మార్గం అనుసరించాలి, ప్రత్యక్ష ద్రష్టాంశాలతో నిరంతరం మననం చేసుకోవాలి. అప్పుడు కానీ నీ సందేహం తీరే మార్గం కనిపించదు. బ్రహ్మలో సృష్టి శక్తి, విష్ణువులో పాలన శక్తి, శివుడిలో సంహారక శక్తి, సూర్యుడిలో ప్రకాశక శక్తి, శేషుడిలోనూ ఆది కూర్మంలోనూ భూమి మోపే శక్తి ఉన్నట్టు అన్ని పురాణాలు చెబుతున్నాయి. అందరు పండితులు అంటున్నారు ఆదిశక్తి ఒకటే. అదే ఆయా దేవతల్లో ఆయా శక్తులుగా వ్యాపించి ఉంది. అదే అగ్నిలో దహన శక్తిగా, గాలిలో ప్రేరణాత్మక శక్తిగా ఉంది. కుండలని శక్తి లేకపోతే శివుడు శవంగా మారతాడు. శక్తి లేనివాణ్ణి అసమర్థుడంటారు. బ్రహ్మ మొదలుకొని గడ్డి పోచు వరకు కదిలేది, కదిలించేది అయిన బ్రహ్మాండంలో శక్తి లేదందల్లా నిందనీయమైందే. శక్తి లేనివాడు శత్రువుని గెలవలేడు. శక్తి లేనివాడు నడవలేడు, తిరగలేడు, తొదికి ఇంత తిండి కూడా తినలేడు. అంచేత అంతటా వ్యాపించి ఉన్న శక్తే బ్రహ్మం అనిపించుకుంటుంది. బుద్ధిమంతుడైన వాడు ఆ శక్తినే ఉపాసించాలి. ఆ శక్తి విషయమే ఎప్పుడూ ఆలోచించాలి. అదిగో అప్పుడే మీ సందేహానికి సమాధానం అవగతమవుతుంది. విష్ణుదేవుడిలో సాత్వికీ శక్తి ఉంటుంది. ఆ శక్తి లేకపోతే అతడు కొరగాని వాడైపోతాడు. బ్రహ్మలో రాజసీ శక్తి ఉంటుంది. అది లేకపోతే అతడు సృష్టి చెయ్యలేడు. శివుడిలో తామసీ శక్తి ఉంటుంది. ఆ శక్తి సహాయమే లేకపోతే అతడు సంహారం చెయ్యలేడు. ఈ విషయాలు పదే పదే తర్కించుకోవాలి. శక్తే సర్వలోకాలు సృష్టి చేస్తూ ఉంది. శక్తే పాలిస్తూ ఉంది. ఆ శక్తే అవసరమైనప్పుడు జగత్ సంహారం చేస్తూ ఉంది. బ్రహ్మ, విష్ణువు, శివుడు, అగ్ని, సూర్యుడు, వరుణుడు, దేవేంద్రుడు వీరెవరు తమంత తాము ఏమీ చెయ్యలేరు. ఆ శక్తి వీరిలో ఉన్నప్పుడే తమ కార్యాలు నిర్వహిస్తారు. ప్రతి కారణంలోనూ ప్రతి కార్యంలోనూ ఆ శక్తి ప్రత్యక్షంగా అవపడుతూనే ఉంటుంది. ఆ శక్తినే పండితులు సుగుణ అని, నిర్గుణ అని 2 విధాలుగా వివరించారు. కోరికలు కలవాళ్ళు సుగుణ శక్తిని ఉపాసిస్తారు. కోరికలు లేని వాళ్ళు నిర్గుణ శక్తిని ఉపాసిస్తారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 పురుషార్థాలకు స్వామిని ఆ పరాశక్తి ఆమెని యథావిధంగా పూజిస్తే అన్ని కోరికలు అవలీలగా ఫలిస్తాయి. మాయా చక్రంలో పడి మూఢులైన వాళ్ళు ఆ శక్తిని తెలుసుకోలేరు. ఎంతో మంది ఆమెను తెలుసుకొని కూడా ఇతరులను భ్రమలో పడదోస్తారు. మందబుద్ధులైన కొందరు పండితులు ఉదర పోషణార్థం కలి ప్రేరేపితులై పాషాండులుగా బయలుదేరతారు. ఈ కలియుగంలో వేద విరుద్ధమైన భేద మూలకమైన ధర్మాలు ఎన్నో తలెత్తుతాయి.
ఇతర యుగాల్లో అయితే అవి అనర్థం కలిగించలేవు, కలియుగంలో కలిగిస్తాయి. విష్ణు భగవానుడు ఎన్నో ఏళ్ళు ఉగ్రమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు, శివుడు కఠోరమైన తపస్సు చేస్తారు. ఈ త్రిమూర్తులు తమ తమ కోరికలు ఫలించడం కోసం వివిధమైన యజ్ఞాలు చేస్తారు. పరాశక్తి బ్రహ్మస్వరూపిణి, పరమాత్మిక, నిత్య సనాతని అయిన దేవిని నిత్యము మనస్సులో ధ్యానిస్తారు. మునులారా, పండితులైన వారు ఆ పరాశక్తిని దృఢ నిశ్చయంతో ఉపాసించాలి. శాస్త్రాలన్నీ చాటుతున్న రహస్యం ఇది. ఈ రహస్యం మా గురువులు వ్యాస భగవానులు స్వయంగా చెప్పారు. ఆయన నారదముని దగ్గర విన్నారు. నారదముని తన తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గర విన్నాడు. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడి దగ్గర విన్నాడు. బుద్ధివంతులు దీనికి వ్యతిరేకంగా ఎవ్వరి దగ్గర ఏమీ వినకూడదు, విన్నా మననం చెయ్యకూడదు. దృఢ నిశ్చయంతో శక్తినే ఉపాసించాలి. శక్తి లేనివారు ఏమీ చెయ్యలేరు. శక్తి లేనివారు చేసే పనులు త్వరగానివై ప్రత్యక్షంగా ఔపిస్తూనే ఉంటాయి. అంచేత సదా సర్వదా ఆ శక్తినే సేవించాలి. శ్రీదేవి భాగవతం మొదటి స్కందంలోని 8వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి. విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. రేపు మళ్ళీ 9వ అధ్యాయం ప్రారంభం.